నేను నిజంగా చెప్తున్న ఒక తెలుగులో ఎవరైనా మీరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అంటే కామెడీకే చెప్పొచ్చు లేకపోతే సీరియస్కే చెప్పొచ్చు, దేనికైనా చెప్పొచ్చు. మాకు ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని నేను అమెరికాలో అసెంబ్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నాను, ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఒక అచీవ్మెంట్ తీసుకున్నాను, ఇండియాలో ఏ నటుడు తీసుకోలేదు ఇంతవరకు. అయినా వాటికి కారణం వీళ్ళు ఇలాంటి కథలు, ఇలాంటి రచనలు, ఇలాంటి సినిమాలు. ఇవాళ మీ అదృష్టం. నాకు తెలిసి నేను నిజంగా కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు ఇంత ఎమోషనల్గాను మాట్లాడాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీరందరూ చూడాలి. తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగువారుగా ప్రపంచం అంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా, నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు, చూశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఒక తండ్రిగా ఒక బేవర్స్ అనేటటువంటి ఒక కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి, ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే, ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే, ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ. నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడను, ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలయ్యా. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిత్తి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు.